అందరికీ నమస్తే. వెల్కమ్ టు హరిహర మీడియా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా మనకి కొత్త కొత్త సినిమాలు, తెగ సినిమాలు వస్తుంటాయి. మొన్న రాజాసాబ్, నిన్న మన అన్నగారిది మనశంకర వరప్రసాద్, ఇవాళ భర్త మహాశయులకి విజ్ఞప్తి అని రవితేజ గారి సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఇప్పుడే చూసి వచ్చాను. సినిమా మాత్రం సూపర్ అంటే సూపర్ అండి. చాలా బాగుంది. ఏకదమ్ క్లీన్ సినిమా, నీట్ సినిమా. ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి శుభ్రంగా పిల్ల పాపలతో చూడదగ్గ సినిమా. భయంకరమైన సెట్టింగ్లు, భారీ ఫైటింగ్లు, భారీ సీన్లు, అవి ఇవి కొట్లాట్లు, అవి అస్సలు ఎంటైర్ మన మాస్ మహారాజా రవితేజ గారు ఆయన టోటల్గా ఆయన జోనర్ నుంచి చేంజ్ అయి తీసిన సినిమా. టోటల్ ఫ్యామిలీ మ్యాన్, టోటల్గా ఫ్యామిలీ మ్యాన్గా చేశాడు ఆయన. క్లీన్గా, నీట్గా, ఎక్కడ ఆయన ఓవర్ యాక్షన్ కానీ, ఎక్స్ట్రా డైలాగులు కానీ, ఓవర్ కామెడీ కానీ అట్లాంటివి ఏముండవు ఇందులో. చాలా నీట్గా చేశాడు. ఒక్కసారిగా మహానటుడు, అందాల నటుడు శోభన్ బాబు గారిని గుర్తు చేశాడు. సేమ్ శోభన్ బాబు గారు లాంటి హీరోగా యాక్ట్ చేసిన సినిమాలు ఆ రోజుల్లో ఎలా వచ్చాయో అలాంటి సినిమా. చాలా బాగుంది సినిమా, సూపర్. ఫస్ట్ హాఫ్లో సినిమా ఓపెన్ కాగానే కామెడీ ఆర్టిస్ట్ సత్య అసలు ఒక 15 నిమిషాలు తినేశాడు, అందరినీ పక్కన కూర్చోబెట్టాడు. రవితేజ కూడా ప్రేక్షకుల్లాగా చూస్తుంటాడు, బాగుంది. ఆ తర్వాత అతను పక్క దొరికిపోతాడు అనుకో. ఇంకా రెండో ఆర్టిస్టు వెన్నెల కిషోర్. ఒక సాంగ్స్లో తప్ప సినిమా మొత్తం ప్రతి ఫ్రేమ్లో రవితేజ కనపడితే వెన్నెల కిషోర్ కనపడాల్సిందే, అలా ఉంది. సో సినిమా ఒక మాటలో చెప్పాలంటే లడ్డూ కావాలనైనా అనేది రవితేజ భార్య హైదరాబాద్లో. స్పెయిన్లో ఇంకొక లడ్డూ కావాలనైనా అనేది అక్కడ ప్రియురాలు తగులుద్ది. అనుకోని ఒక క్షణ టైంలో ఎంతటి మగవాడైనా సరే వీక్ అవుతాడు కదా. ఒక వర్షం కురిసిన రాత్రిలాగా, ఒక మందు కొట్టిన రాత్రి ఒక ఆవిడ కమిట్ అవుతాడు. ఆవిడే సెకండ్ హీరోయిన్ అశికా రంగనాథ్. వైఫ్ క్యారెక్టరు డింపుల్ అయాతి, వెన్నెల కిషోర్, సత్య. ఇక మన సునీల్ గారు ఎంట్రన్స్లోనే ఫస్ట్ హాఫ్లో ఆయన ఎంటర్ కాగానే అసలు సూపర్ కామెడీ. అంటే ఒక పెళ్ళాన్ని చూస్తే ఉచ్చబోసుకునే మూడు ఎలా ఉంటాడు అంటే అటు చేసే తప్పులు కూడా అలా ఉంటాయి. ఆ క్యారెక్టర్లో అతను మార్క్ కామెడీ అతను చేశాడు. ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ హాఫ్ మొత్తం సినిమా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తాం. రవితేజ ఎలా ఇరుక్కుంటాడు అనేది ఫస్ట్ హాఫ్లో మనకి చూపించాడు. దానికి తోడు ఇంకో బొడ్డోడు క్యారెక్టర్ కూడా పెట్టాడు. వాడు కూడా రవితేజని బ్లాక్మెయిల్ చేస్తూ ఏడిపిస్తుంటాడు. అది కూడా మంచి ఫన్నీగా ఉంటుంది. ఇక తర్వాత ఈ సినిమా వచ్చేసి సుధాకర్ చెరుకూరి అని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మించారు. వాళ్ళు ఇంతకుముందు కూడా చాలా సినిమాలు తీశారు. ఇప్పుడు డైరెక్టర్ వచ్చేసి కిషోర్ తిరుమల. ఇంతకుముందు ఆయన ఒక 4 సినిమాలు డైరెక్షన్ చేశారు. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి, రెడ్, ఆడవాళ్ళు మీకు జోహార్లు, భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఇది ప్రజెంట్ సినిమా అయింది. సినిమా చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఏకదమ్ క్లీన్ అండ్ గ్రీన్ సినిమా అనమాట. సినిమా అలా ఉంది సినిమా. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మళ్ళీ స్పెయిన్లో ఎవరైతే తగిలారో ఆమె ఇండియా రావడం, సేమ్ కంపెనీ కావడం, రవితేజ గారిని ఆడుకోవడం. ఆ ఇద్దరు ఇల్లాలు ప్రియురాల దగ్గర నుంచి హీరో గారు ఎలా బయటపడ్డాడు, అతను చేసిన తప్పుని వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడు, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారు. బాగా సెన్సిటివ్ అయిన అతని భార్య నా భర్తే ఇంకొక ఆవిడతో కలిశాడు అనేది ఆమె ఎలా తట్టుకుంది అనేదే కథాంశం. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు వస్తున్నాయి, ఫ్యామిలీ సినిమాలు చాలా వచ్చినా ఇట్లాంటి సినిమాలు అప్పుడప్పుడు రావాలి. కానీ రవితేజ లాంటి ఒక పక్క మాస్ హీరో ఇట్లాంటి సినిమా చేయడం అది ఒక డిఫరెంట్ అనమాట. రవితేజ చాలా కూల్గా చాలా బాగా చేశాడు. అసలు అతని మార్కు నటన ఇందులో లేదు.
కానీ అతని నీడగా అతని అంతరాత్మగా ఒక క్యారెక్టర్ ఆయన్నే పెట్టి కొంచెం అక్కడక్కడ కామెడీ చేశాడు ఫన్నీగా, అది కూడా బాగానే ఉంది. తర్వాత ఈ సినిమాలో సిచ్యువేషన్కి తగ్గట్టు ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ ప్యారడీ సాంగ్స్, వేరే సినిమాల్లో సాంగ్స్ అన్నీ తెగ వాడేశారు, అవి కూడా బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసిలియో అసలు ఈ మధ్య మొన్న మనశంకర ప్రసాద్ గారికి కూడా ఆయనే, దీనికి కూడా ఆయనే ఎగదీసేసాడు. మ్యూజిక్ బాగుంది. ఈ ప్యారడీ సాంగ్స్ భలేగా సిచ్యువేషన్ అంటే ఎక్కడ ఎగుట అనిపించవు, సిచ్యువేషన్కి తగ్గట్టుగా వాడారు. ఆఖరికి కార్తీక దీపం అనే సాంగ్ కూడా వాడారు, అది కూడా మనకు చూస్తే ఎబ్బెట్టుగా అనిపించదు. ఇంకొక క్యారెక్టర్ ఉంది మురళీ గౌడ్ గారు, ఆయన కూడా సూపర్గా చేశాడు. సైకియాట్రిస్ట్ ఆయన, డాక్టరు, ఆయన క్యారెక్టర్ కూడా హైలైట్ సినిమాలో. ఇంకా మిగతా అన్ని క్యారెక్టర్లు బాగా చేశాడు. ఒకటి మాట ఏంటంటే ఇట్లాంటి సినిమాలు ఇప్పటి జనరేషన్ వాళ్ళు, ముఖ్యంగా మగవాళ్ళు, భర్తలు చూడాల్సిన సినిమా ఇది. అంటే ఒక వర్షం కురిసిన రాత్రిలాగా, ఒక మందు కొట్టిన రాత్రి, మన ప్రమేయం లేకుండా ఒక తప్పు జరిగిపోతే, అది తప్పు జరిగింది అని మనం జీర్ణించుకోలేక పెళ్ళానికి అన్యాయం చేశామి అని ఒక మంచి మనిషి కొట్టుమిట్టాడుతున్నప్పుడు, ఇంకొక మత్తు ఏంటంటే ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ ఇతనితో కమిట్ అయిన తర్వాత ఒక డైలాగ్ చెప్పుద్ది. ఈ విషయాన్ని మనం ఇక్కడితో మర్చిపోదాం, ఇంతకంటే ముందు దీన్ని ఈ రిలేషన్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నాకు అనిపించట్లేదు, ఇది ఒక స్వీట్ మెమొరీగా మిగిలిపోద్ది అని ఒక డైలాగ్ చెప్పుద్ది. అంతవరకు బాగానే ఉంది. కానీ అదే క్యారెక్టరు మళ్ళీ స్పెయిన్ నుంచి ఇండియాకి వచ్చి ఇతన్ని టార్చర్ పెట్టి, నువ్వు నన్ను మోసం చేశావు అని చెప్పేసి ఇతను టార్చర్ పెట్టింది. అదే కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే ఆమె లైట్ తీసుకుంది, ఇతనితో కమిట్ అయ్యింది ఆవిడే, బలవంతంగా ఇతన్ని కమిట్ చేయించింది ఆవిడే, కమిట్ అయ్యింది ఓకే. కానీ మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ మైండ్ సెట్ మార్చేశాడు. నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను, నాకు అన్యాయం చేశావన్నట్టు రివర్స్ అవుద్ది. అక్కడతో హీరో ఇరకాటంలో పడతాడు. లడ్డు కావాలనైనా, ఇంకో లడ్డు కావాలనైనా అన్నట్టు ఉంటుంది హీరో పరిస్థితి. ఇక ఇద్దరు ఆడాళ్ళ దగ్గర నుంచి మన హీరో గారు ఎలా బయటపడ్డారు, సపోర్టింగ్ క్యారెక్టర్లు ఇతనికి ఎలా హెల్ప్ చేశాయి అనేది చిత్ర కథాంశం. అందరూ ఎవరి క్యారెక్టర్లు వాళ్ళు బాగా చేశారు, డైరెక్టర్ గారు బాగా హ్యాండిల్ చేశారు. గతంలో ఆయన తీసిన 5 సినిమాలు ఎలాగున్నాయో ఈ సినిమా కూడా అలాగే బాగుంది సినిమా. సంక్రాంతికి రిలీజ్ అయిన మొన్న రాజాసాపు, అన్నగారిది మనశంకర వరప్రసాదు, తర్వాత భర్త మహాశైలకు విజ్ఞప్తి, ఈ సినిమా కూడా చాలా చాలా బాగుంది. అయితే ఈ 3 సినిమాల్లో నన్ను కంపేర్ చేసి అడిగితే మాత్రం అన్నగారి సినిమా దీనికంటే బెటర్, చిరంజీవి గారిది, అందులో సందేహం లేదు. అలాగని ఇది వేస్ట్ సినిమా కాదు, ఇది కూడా మంచి సినిమాని, ఫ్యామిలీతో వెళ్ళి చూడదగ్గ సినిమా. తప్పకుండా వెళ్ళి చూడండి. ఎందుకంటే సంక్రాంతికి మనకు సినిమాలు చూడడం అలవాటు కాబట్టి మనకి ఈ సినిమా చూడొచ్చు, అన్నగారి సినిమా చూడొచ్చు, ఈ సినిమా కూడా చూడొచ్చు. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా భర్తలు. సినిమా స్టార్టింగ్లోనే రవితేజ గారు మనల్నే క్వశ్చన్ చేస్తాడు, సినిమా చూసే ప్రేక్షకుల్ని క్వశ్చన్ చేస్తాడు. అది ఏమని క్వశ్చన్ చేస్తాడు అనేది మీరు సినిమా చూసి ఎంజాయ్ చేయండి, నేను రివీల్ చేయకూడదు, బాగుంటుంది. ఇక తర్వాత ఈ సినిమా చూస్తున్నప్పుడు చాలామంది వాళ్ళని వాళ్ళు ఊహించుకుంటారు, అట్లాంటి సంఘటనలు కూడా చాలా ఉంటాయి. అయితే ఈ సినిమా చివరాఖరికి చెప్పొచ్చే నీతి ఏంటయ్యా అంటే, ఇంట్లో బంగారం లాంటి పెళ్ళం ఉన్నప్పుడు సైడ్ ట్రాక్స్ చూడకూడదు, చూస్తే ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది, ఎంత ఇరకాటంలో పడతాం, జీవితం ఆఖరికి చావు అంచుల దాకా పోయి మళ్ళీ తిరిగి వస్తుంది, మన కర్మగాలి తిరిగి రాకుండా అటు నుంచి అటు కూడా పోవచ్చు. అలాంటి మెసేజ్ ఓరియంటెడ్ ఫ్యామిలీ సినిమా కాబట్టి తప్పకుండా అందరూ చూడొచ్చు. ముఖ్యంగా రవితేజ గారిని మనం ఇంతకాలం ఒక రకమైన ఒకటే జోన్లో చూసాం, ఏ సినిమా చూసినా ఫైటింగ్లు, డాన్సులు, అవి ఇవి. ఇందులో పాటలు కూడా చాలా బాగున్నాయి, పాటలు ఈ సినిమాలో ఎక్కడ కూడా కథను డిస్టర్బ్ చేయవు, పాటలు అన్నీ బాగున్నాయి సినిమాలో, డాన్సు బాగుంది. వేరే పాత సినిమాల పాటలన్నీ ప్యారడీగా పెట్టాడు, అవన్నీ బాగున్నాయి, సిచ్యువేషన్ తగ్గట్టుగా అన్నీ ఎక్కడికక్కడ సెటిల్ అయినాయి, ఏమి కూడా కథని డిస్టర్బ్ చెయ్యవు, బాగుంది. అలా గొద్దగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. సినిమా చూసి ఏం జరుగుద్దో, ఎలా ఉంటుందో, క్యూరియాసిటీ అది పెంచుకోవాల్సిన టెన్షన్ కూడా రాదు మనకి. సినిమా చూస్తూ సరదాగా నవ్వుకుంటాం, అలా నవ్వుకుంటూనే బయటకు వస్తాం. ఒరే జాగ్రత్తగా ఉండాలిరా బాబు,
అనుకుంటూ మాత్రం బయటకు వస్తాం. ఏది మన లైఫ్లో మనం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ వస్తాం. కాబట్టి క్లీన్ సినిమా, నీట్ సినిమా అందరూ వెళ్ళి చూడండి. తప్పకుండా చూడాల్సిన సినిమా అంటే ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేయొద్దు. ఉండే సినిమాలు ఉంటాయి, ఇది మాత్రం గ్యారంటీగా 100% సంక్రాంతికి వచ్చిన సినిమాలలో ఇంకో 2 సినిమాలు రేపు వస్తున్నాయి. ఇప్పుడు 3 వచ్చినాయి. 3లో ప్రభాస్ గారిది, చిరంజీవి గారిది, ఇప్పుడు రవితేజ గారిది. రేపు శర్వానంద్ది, ఇంకొకరోడు నవీన్ పొలిశెట్టిది రేపు వస్తున్నాయి. వాటి గురించి కూడా రేపు మాట్లాడుకుందాం. ఈ రివ్యూ కానీ మీకు నచ్చితే దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వాటి వల్లే మా ఛానల్కి కొంచెం లైఫ్ వస్తుంది. ప్లీజ్.